ఎందుకు చాలామంది మీరు అనుకుంటారు రేవంత్ రెడ్డి నువ్వు ఎంత కొడుతున్నావు మాలల కట్ట చేసిన నేనేమంటున్నా అంటే అది పాస్ట్ ఈజ్ పాస్ట్. ఒకటి జరిగిన తర్వాత మన అవసరం ఉన్నప్పుడు మన సమస్యలు వచ్చినప్పుడు నేను రేవంత్ రెడ్డితోనైనా నేను మాట్లాడినా, నేను కొట్లాడినా, నేను ఎదురు తిరిగిన. కానీ ఒక పని చేసేటువంటి నాయకుడిని, ఒక వీరత్వంతో ఒక మంచి డిసిషన్ తీసుకొని పోరాటం చేసే నాయకులకు ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడే, వాస్తవాలు చెప్పాలి. అలాంటి వాళ్ళని అభిమానించాలి, వాళ్ళ అడుగు జాడలను నడవాలి. మనం కూడా అట్లా తయారు కావాలి. అది మన బాధ్యత. ఎందుకు ప్రజల యొక్క సంక్షేమాలు అయ్యాలి. చూడండి, రైతులు కాదు అని మొన్న చెప్పిండు కేసీఆర్. ఇవన్నీ కాదు, రైతు బంధు ఇక రైతు రుణమాఫీ చేయలేం, భారతదేశంలో ఎవరు చేయలేం. రేవంత్ రెడ్డి ఎట్లా చేశారంటే చేసి చూపించింది. అసలు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవ్వరని చెప్పి కేసీఆర్ ఇట్లా జబ్బలు గుద్దుకురు, గుమా గుద్దుకుంటే 9,000 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం భారతదేశ చరిత్రలో రైతుల ఖాతాలో వేసినటువంటి ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇలా పేరు తెచ్చుకోవడం. ఇలా గల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభిమానులే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ఢిల్లీలో ఉన్న అధినాయకత్వం కూడా శభాష్ రేవంత్ రెడ్డి అనేటువంటి విధంగా ఇలా పని జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనం అందరం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఇవాళ చాలామంది ఏమేమి మాట్లాడతారు, ఇవాళ చిల్లరగాళ్ళు ఏది పడితే అదే మాట్లాడుతూ ఉండరు. చిల్లరగాళ్ళు నేనేమంటారు అంటే చిల్లరగాడు మాట్లాడేది చిల్లర మాటలే, చిల్లరగాళ్ళు మాట్లాడేది చిల్లర మాటలే, సోంబరి వెధవలు మాట్లాడేది సోంబరి మాటలే. మాటలు వేరు, పనులు వేరు. ఇలా ఈ రాష్ట్రం నిండా అప్పులున్నా, ఈ రాష్ట్రం నిండా నిరుద్యోగం ఉన్నా, ఈ రాష్ట్రం నిండా అవినీతి ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ధరణి అనేటువంటి మహమ్మారితో నిండబడి ఉన్నా, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలున్నా, వీటన్నిటిని అధిగమిస్తూ ఇలా పాలన పరుగులు పెట్టిస్తున్నటువంటి విధానమే రేవంత్ రెడ్డికి శ్రీరామ రక్షగా మిగిలింది. రేవంత్ రెడ్డి దెబ్బ ఇక భారతదేశంలో బీజేపీ పార్టీ కూడా అబ్బాయి అయిన పరిస్థితికి వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డిని ఏం చేయాలి? రేవంత్ రెడ్డి కేసీఆర్కే కాదు, భవిష్యత్తులో నరేంద్ర మోడీకి కూడా కొరకరాని కొయ్యగా మారతాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దెబ్బ ఇలా బీజేపీ కూడా అబ్బా అనేటువంటి పరిస్థితి వచ్చింది. మంచి పవర్ఫుల్ నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఆయన మాటలు మనం ఇప్పుడు కాదు, అంత అప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే మొత్తం కార్పొరేషన్లు మొత్తము టీఆర్ఎస్ వచ్చినాయి, బీజేపీ వచ్చినాయి. 1-2 వచ్చినాయి, ఎవరికి కాంగ్రెస్కి 2 వచ్చినాయి. ఆ ఇద్దరు కార్పొరేటర్ గల 1,000 మంది 100 మంది కార్పొరేషన్లో బీఆర్ఎస్ బీజేపీ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలే. అంటే గతం చెప్తా ఉన్నా, గెలవకుంటే ఇద్దరిని, మా దర్పాల రాజశేఖర రెడ్డిని ఇంకొకరిని, అవి 2 కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్లో గెలిచినాయి. ఈ మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇద్దరిని పిలుచుకుపోయి రేవంత్ అన్న ఇంట్లో కూర్చుని చెప్పిండు, మీరు ఎవ్వరు అధైర్యపడొద్దు, మీరు ఎవ్వరు టెన్షన్ పడొద్దు. ఇలా కార్పొరేషన్లు మనం ఓడిపోయినామని చెప్పి, కార్పొరేటర్గా మనం ఓడిపోయినామని చెప్పి మనం పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు మనదే. 2 ఎంపీలు ఉన్న బీజేపీ ఇలా దేశంలో అధికారంలో ఉంది. అది చిల్లర ఎట్లొచ్చిందో వచ్చింది మోసపూరితంగా వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, మీరు పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తను పిలుచుకొని వాళ్ళకు గుండె ధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళకు మనోనిబ్బరాన్ని చేస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ, అవకాశాలు వచ్చినప్పుడు ఎక్కడి మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తిరిగిన ఎంపీ కాకుండా, మాది మినిస్టర్ కాకుండా, ఆల్రెడీ ముఖ్యమంత్రి కాకుండా, ఎలాంటి పదవులు రాజకీయ పదవులు చేపట్టకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి రేవంత్ రెడ్డికి అనుభవం లేదని చెప్పినటువంటి వాళ్ళకు ఇలా కళ్ళు బైర్లు గమ్మేలా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా, వాస్తవ పరిస్థితులను ఎవరు చేయని పనులను ఇలా 10 ఏళ్ళు ఉండి కేసీఆర్ యూనివర్సిటీలకు వీసీలను పెట్టలే, ఇమ్మీడియట్ వీసీలను చేసిండు. విద్యా వ్యవస్థను ఇలా పేద పిల్లలు బడి ఆగస్టు సెప్టెంబర్ వరకు బట్టలు వచ్చినాయి అంటని సెప్టెంబర్ అక్టోబర్లు ఇచ్చేది బట్టలు. పుస్తకాలు ఎప్పుడో వస్తాయిరా, ఇవి వస్తాయి, రోజు బోర్డు మీద ఏందో రాసేది, ఆ కాపీలు లేవు, పెన్నులు లేవు, అనుమాతం వచ్చి కూర్చొని పోయేది. కానీ ఇలా జూను 1వ తారీఖు నాడే పిల్లలను విరిచి పుస్తకాలు బట్టలు పిల్లలకి ఇచ్చి, వాళ్ళకి టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, విద్యను పటిష్టంగా, తల్లి కూలికి పోయిన పిల్లగాడు పొద్దుగాల లేచి తల్లి పొలం కాడికి పోయినా పిల్లగాడు స్నానం చేసి డైరెక్ట్ స్కూల్కి పోయి అన్నం తిని ఆన్నే చదువుకొని మధ్యాహ్నం అన్నం తిని ఇంటికి వచ్చేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి 8,000 ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు కేసీఆర్ మూసేస్తే 5,000 పాఠశాలను తెప్పించి ఇలా విద్యా వ్యవస్థను పవర్ఫుల్గా చేసి ముందుకు పోతున్నటువంటి వ్యవస్థ. ఇలా వాళ్ళ హాస్టల్లో సన్నబియ్యం ఇచ్చి జబ్బలు ఖర్చుకుంటే ఇలా రాష్ట్ర ప్రజల మొత్తంకు సన్నబియ్యం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి 1 కాదు 2 కాదు. ఇక ఉచిత బస్సు అయితే దేశంలో చరిత్ర. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పెట్టి ఇంతవరకు చేయలేదు. చంద్రబాబు నాయుడు
నరేంద్ర మోడీ సపోర్ట్తోని కూడా ఇంతవరకు కూడా ఉచిత బస్సును ఇవ్వలేకపోతా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి జరిగినట్టు ఇలా ఎదురు లేని నాయకుడిగా ఎదగడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏదో ప్రజలకు మేలు చేసేవాడు ఎప్పుడైనా ఎదురు లేని నాయకుడే. ప్రజలను నమ్మకం కోసం ప్రజల యొక్క బతుకులు మార్చేవాడు ఎదురులేని నాయకుడే. ప్రజల కోసం పనిచేసేవాడు ఎదురులేని నాయకుడే. ఇలా ప్రజలను నమ్మించినట్టు చేసిన వాడు ఖచ్చితంగా ఎదురు దెబ్బతిని కింద పడ్డ నాయకుడే అయిపోతాడు తప్ప ప్రజలు ఎదురు తిరిగి కిందికి పంపిస్తారు. అది కేసీఆర్కి కలిగింది. ఇలా కేసీఆర్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇలా రేపు మొన్న 42% రిజర్వేషన్లన్నా ఇక ఒక్కటి కాదు, ఏది చేసినా అందులో ఒక స్వార్థం లేకుండా ఒక కఠినమైనటువంటి ఒక పవర్ఫుల్ ఒక డిసిషన్ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా సక్సెస్ఫుల్ లీడర్గా. వైఎస్ఆర్ సక్సెస్ అదొక తీరు, చంద్రబాబు నాయుడు సక్సెస్ అదొక తీరు, ఎన్టీ రామారావు గారి సక్సెస్ అదొక తీరు, కేసీఆర్ సక్సెస్ అదొక తీరు. కానీ వీళ్ళందరినీ చూసినటువంటి మనం ఇలా ఎన్టీ రామారావు గారు పెట్టి మధ్యలో ఏమైంది, దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఎట్లొచ్చిండు అంటే సమయ సందర్భాలకు గాలికి కలిసి వచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తెచ్చినని చెప్పి తెలంగాణ యాస భాషతోటి ప్రజలలో తిరిగినటువంటి కేసీఆర్ ఇక్కడ కులమతం పేరు చెప్పుకొని ఇలా అధికారంలోనే అడ్డగోలుగా సంపాదించుకొని ఉద్యోగాలు లేకుండా ఈ దేశాన్ని మోసం చేసిన బీజేపీ ఒక దిక్కు, ఈ రెండు పార్టీలు ఒక దిక్కు ఉండి ఇలా హైదరాబాద్ను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్న సందర్భం లోపల కేసీఆర్ను కూడా మింగి ఇద్దరు ఒక్కటైపోతున్నటువంటి సందర్భం లోపల రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు ఇలా చుట్టుముట్టు కాళ్ళు చేతులు కట్టేసిన, నోరుకు ప్లాస్టర్ వేసిన కనుసైగలతోనే రాష్ట్ర ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఒక తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి తీరుకు ప్రజలు జోహార్ రేవంత్ రెడ్డి అసలు ఒక కదా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా సరే జోహార్ అనాలని ఆలోచన తెలియదు, ఖచ్చితంగా అభినందన వెల్లువ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా వెల్లు విరుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనలు కానీ ఒక తటస్థమైనటువంటి ఒక పవర్ఫుల్ డిసిషన్లు కానీ పోతున్నటువంటి తీరు నమ్మకం నిలబెట్టుకున్నాడు. ఇలా నిన్న వచ్చినటువంటి రైతు భరోసా దెబ్బకు ఇలా కేసీఆర్ బీజేపీ వల్ల గుండెల్లో రైలు పడిగెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కటి కాదు, ఇలా ఐటీఐలు తెచ్చినా లేకుంటే ఫార్మా తెచ్చినా అభివృద్ధి చేసినా రేపు శంషాబాద్ వరకు మెట్రో లైన్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నా అనేక రంగాలలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయినటువంటి తీరుకు మనం అందరం కూడా హర్షించాల్సిందే ఖచ్చితంగా అన్ని రకాలుగా.